హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి మోటో G85 మొబైల్ అండి. మనకి కంప్లీట్గా అన్బాక్సింగ్ రివ్యూ ఈ యొక్క మొబైల్ ఈ బడ్జెట్లో వర్తబుల్ కాదా ఏంటనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఒకవేళ ఈ మొబైల్ లింక్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఈ మొబైల్ వచ్చేసరికి మీకు 17,999 అయితే ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 18,000. మీకు ఏమైనా కార్డ్స్ వీటి మీద ఉంటే మీకు ఒక 17,000కి అయితే అలా రావచ్చు. అండ్ మీకు ఈ మొబైల్లో ఒకవేళ మీరు బై చేయాలని అనుకుంటే మీరు దసరా సేల్ వరకు అవుతాను అనుకుంటే మీకు ఇంకా తక్కువకి అయితే వస్తుంది. వీడియోలోకి కంప్లీట్గా దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు ఇంకా తీసుకొస్తుంటాను. లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు అంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేస్తాం. మరి కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుందని నా ఒపీనియన్. ఓకే, సో ఇంకేం లేదు, వీడియో కదా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదే అండి మనకి మోటో G85 5G మొబైల్ వచ్చేసరికి. ఓకేనా, ఫోన్ ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేద్దాం ఫోన్ని ఫస్ట్. మీకు ఫోన్తో పాటే కేస్ కూడా వస్తుంది. మీకు ఇది సిలికాన్ కేస్ ఒకటి వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి. తర్వాత మీకు మాన్యువల్స్ ఇస్తున్నారు. మాన్యువల్స్ అయితే వస్తున్నాయి దీనికి. ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు యూవీ ప్రొటెక్షన్ స్క్రీన్గా వేస్తారు కదా. సో ఈ ఫోన్కి ఏంటంటే ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూసారా ఈ ఫోన్కి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కెమెరా జూమ్ చేసి చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఈ ఓపెన్స్లోకి మీరు ఆ యూవీ ప్రొటెక్షన్ స్క్రీన్ అది వేసినప్పుడు మీకు అందులోని ఈ ప్రోడక్ట్ అంటే ఆ గ్లూ వెళ్తే స్క్రీన్ పడవద్దని అని అలా చెప్పారు. సో దానివల్ల మీకు అదైతే వేయకూడదు. ఈ బటన్స్కి వీటికి కూడా ఇది యూజ్ చేసి మనం ఈ హోల్స్ ఇవన్నిటికి కూడా చేసుకొని అప్పుడు మనం అయితే యూవీ ప్రొటెక్షన్ అయితే వేసుకోవడం మంచిదండి. అండ్ మీకు ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు, ఛార్జర్ ఒకటి. ఇంకోటి మీకు సిపిన్ కేబుల్ ఒకటి ఉంటుంది. మీకు ఇందులో సిపిన్ కేబుల్ వస్తుంది ఇందులో. సో ఇవన్నీ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో ఇవన్నీ ఫోన్ చూసుకుంటే ఇప్పుడు మన ఫోన్ యొక్క డిజైన్, దీని యొక్క ఫీచర్స్, ఇది వర్తబుల్లా కాదా ఏంటనేది కంప్లీట్గా మనం ఇప్పుడు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫోన్లో మనం చూసుకుంటే ఈ పౌచ్ అనేది అంత క్వాలిటీ అయితే కాదండి. జస్ట్ నార్మల్గా మీకు బాగానే ఉంటుంది. క్లియర్ కేసు చాలా బాగుంది చూడడానికి, మీకు లుకింగ్ అంతా బాగుంటుంది. కానీ ప్రొటెక్షన్ కోసం మీరు చూస్తే అంటే మీరు రఫ్గా యూజ్ చేసిన కొంతమంది పడేస్తుంటారు కదా, ఆ టైంలో అయితే మీకు కొంచెం బ్యాక్ సైడ్ లైన్ గీతలు అయితే పడుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ కోసం మనం మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. మీకు ఇది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుందండి. మీకు డిజైన్ థిక్నెస్ వచ్చేసరికి మనకి చూసుకుంటే థిక్నెస్ వచ్చేసరికి మీకు 7.5 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుందండి మీకు వచ్చేసరికి. ఓకేనా, అండ్ మీకు టాప్లో మనం ఫిజికల్ ఓరియంటేషన్ కోసం చూసుకుంటే మీకు టాప్లో అయితే డాల్బీ అట్మాస్ వస్తుంది, నాయిస్ క్యాన్సల్ స్పీకర్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు వాల్యూమ్ బటన్స్ అయితే వస్తున్నాయి అండ్ పవర్ ఆఫ్ బటన్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కిందనైతే మీకు స్పీకర్స్ అయితే వస్తుంది, సిపిఎన్ అయితే వస్తుంది, మైక్రోఫోన్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ సిమ్ డ్రైవ్ అయితే ఇక్కడ వస్తుందండి. సో కంప్లీట్గా ఇదండి. ఓకేనా, డిజైన్ మీకు చాలా లైట్ వెయిట్ అయితే వస్తుందండి. మీకు ఇది 172 grams అయితే మీకు వస్తుంది కర్వ్ డిస్ప్లేతో. ఈ బడ్జెట్లో మీకు కర్వ్ డిస్ప్లే అంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. ఇలా చూసుకుంటే మనకి ఇది 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది. మీకు POLED డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ఇది 1600 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకైతే డిస్ప్లే అయితే వస్తుందండి. ఓకేనా, సో ఇది మీకు 1600 nits అంటారు కానీ మీకు 2000 వరకు అక్కడ వరకు అయితే మీకు అయితే కొంచెం ఇది అవుతుంది. అండ్ దీని UI కూడా మీకు చాలా క్లీన్ అయితే ఉంటుంది. బ్లోట్వేర్స్ వచ్చేసరికి మీకు కొన్ని 4 యాప్స్ ఎలాగైతే ఇచ్చారండి మీకు ఇది ఇంటర్నల్గా. ఓకే, మీరు అవి మీకు వద్దనుకుంటే మీరైతే అవి అన్ఇన్స్టాల్ కూడా మీరైతే చేసుకోవచ్చు. UI అయితే దీనికి చాలా క్లీన్ అయితే ఉంటుంది. ప్రొసెసర్ వచ్చేసరికి మనకి ఇది స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 3 అయితే వస్తుంది. మీకు ఇది మీకు 695 అన్న 6S అన్న ఇది కొత్తగా కొంచెం చేంజెస్ అయితే చేసి మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది మీకు దీన్ని చూసుకుంటే ఈ ఫోన్లో మీరు గేమింగ్స్ కానీ ఇలాంటివి అయితే మాత్రం నార్మల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ ఆడతారు చూసారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే కాదండి. ఇది మీకు OS వచ్చేసరికి మీకు ఇది Android 14 అయితే వస్తుందండి మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్. మీకు 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నాడు, 4 years అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాడు. స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందండి. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8 GB ర్యామ్
వస్తుంది, 128 GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఇంకొక వేరియంట్ అనుకుంటే మీకు 12 GB ర్యామ్ వస్తుంది, 256 GB స్టోరేజ్ అయితే వస్తుందండి మీకు. ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవాలనుకున్నా మీరు ఇంకో 8 GB, మీరు 12 GB వరకు అయితే మీరైతే చేసుకోవచ్చు అండి. ఎక్స్పెండబుల్ కూడా మీరైతే ర్యామ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు LPDDR4X అయితే వస్తుంది మీకు. ఇది UFS 2.2 అయితే మీకు ఈ స్టోరేజ్ అయితే వస్తుందండి. మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా వచ్చేసరికి మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది సోనీ LY-TA అయితే వస్తుంది 600 మీకు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది మీకు. ఇది కెమెరా మనం చూసుకుంటే మీకు ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయండి మీకు. పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు, ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి ఇందులో. మీకు ఫస్ట్ క్యాప్చర్ చేసిన తర్వాత మీకు ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇమేజ్ మాత్రం చాలా క్లియర్ అయితే ఉంది. నాకైతే ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మోటరోలా మాత్రం నిజంగా ఈసారికి మంచి ఫోనే తీసుకొచ్చారు ఈసారి కూడా. అండ్ మీకు వీడియో రికార్డింగ్ మాత్రం మీరు 4Kలో అయితే మాత్రం రికార్డింగ్ అయితే చేసుకోలేరండి. ఓకే, మీరు 1080pలో మీరు 60 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది మీకు. 1080pలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ అంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 32 మెగాపిక్సెల్ తీసుకురావడం ఇదొక బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఈ ఫోన్ కంప్లీట్గా కెమెరా కోసం అయితే మాత్రం బాగుందండి ఈ ఫోన్ వచ్చేసరికి. ఓకే, బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది 33 watts టర్బో పవర్ ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. ఇది వాటర్ ప్రూఫ్ వచ్చేసరికి మీకు IP52 అయితే వస్తుందండి మీకు. ఇది మీకు ఇందులో NFC అయితే లేదు, ఎయిర్ బ్లాస్టర్ కూడా లేదు. ఓకే, సో ఇదండి కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే. అండ్ మీకు ఈ యొక్క ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి చూసుకుంటే మీకు ఇందులో ముఖ్యంగా చెప్పడానికి ఈ ఫోన్లో కెమెరా అండి. కెమెరా ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ క్వాలిటీ అయితే, బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఇది. మైనస్ కూడా ఇంకోటి ఏంటంటే కెమెరా విషయంలోని మీకు లో లైట్లో కొన్నిసార్లు మీకు కొన్ని పిక్స్ అయితే బాగా రాకపోవచ్చు. ఓకేనా, అండ్ మీకు ఇందులో 4Kలో రికార్డింగ్ అయితే మీరైతే చేయలేరు. ఈ డిజైన్ బాగుంటుంది, యూఐ అయితే మీకు చాలా బాగుంటుందండి మీకు. మోటరోలా అంటే మీకు యూఐ ప్రతి మోటర్లో కూడా చాలా వరకు అయితే మీకు యూఐ చాలా క్లీన్ అయితే ఉంటుంది మోటర్లో. ఇప్పుడు తీసుకొస్తున్న మోడల్స్లో ప్రతి దాంట్లో కూడా యూఐ చాలా క్లీన్ అయితే ఉంటుందండి. ఓకేనా, అండ్ మీకు ఈ మొబైల్ నుంచి మీకు ల్యాప్టాప్ నుంచి మొబైల్కి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా సరే షేర్ చేసుకున్నప్పుడు కనెక్ట్ మీ అని చెప్పి ఉంటుంది. మీ ల్యాప్టాప్ కనెక్ట్ మీ అని చెప్పి ఉంటుంది. మీరు దాని ద్వారా కూడా మీరైనా మల్టీటాస్కింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తాయండి. పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాటరీ చూసుకుంటే, బ్యాటరీ పరంగా మనం చూసుకుంటే ఇందులో ప్రోస్ మీకు 1 day బ్యాటరీ అయితే మీకు కంపల్సరీగా అయితే మీకు 1 day అయితే వస్తుందండి. చాలా బాగా వస్తుంది ఛార్జింగ్ వచ్చేసరికి. ఓకే, అండ్ మీకు ఇందులో మనం కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. కాన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రొసెసర్ అండి. ప్రొసెసర్ మేము చూడడం, మాకు ఓన్లీ కెమెరా కావాలి నార్మల్ యూసేజ్ కానీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ అండి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా మీకు ఈ సేల్స్లో అయితే మీకు ఇంకా తగ్గుతుంది. మీరు ఒకవేళ వెయిట్ చేస్తున్నట్టు అప్పటి వరకు వెయిట్ చేయండి, లేదంటే బై చేస్తానంటే బై చేయండి. మీకు ఆడియన్స్ చూసుకుని 16,000 కంటే ఇది వర్తబుల్లే. అంటే వర్తబుల్ అంటే సమ్వాట్, అంటే కొంతమందికి ఏంటంటే ప్రొసెసర్ ఇవన్నీ చూస్తారు కదా, గేమింగ్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ మొబైల్ కాదండి. మీకు ఇంకో మైనస్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మీకు 4K రికార్డింగ్ అయితే అసలు లేదండి. అట్లీస్ట్ 30 FPS వరకు అయినా ఇలా ఇచ్చుంటే బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మీకు ఇందులో NFC లేదు, ఎయిర్ బ్లాస్టర్ కూడా మీకు ఇందులో అయితే మీరు ఉండదండి. ఓకేనా, నేను ఇంకోటి ఇందులో నేను నోటీస్ చేసింది ఏంటంటే మీకు స్లో మోషన్లో మీరు చేసినప్పుడు వీడియో రికార్డింగ్ స్లో మోషన్ చేసినప్పుడు స్ట్రక్ అవుతుంది కొన్నిసార్లు. సో అదొకటి అవుతుంది ఇందులోని అంతే. సో ఇంకో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా ఈ ఫోన్ అయితే నాకైతే నచ్చింది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకో మొబైల్ చూసుకుంటే మీకు IQ Z9 ఒకటి ఒక మొబైల్ అయితే వస్తుందండి మీకు. అండ్ మీకు Realme P1 మొబైల్ ఒకటి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేశాను. సో ఆ మొబైల్ కూడా మీకు బెస్ట్. అది MediaTek Dimensity 750 అయితే వస్తుంది మీకు. ఇది అందులోని మీకు ఏంటంటే బ్లోట్వేర్స్ ఉంటుంది, కాకపోతే మీకు బ్లోట్వేర్ ఉంటుంది, లో లైట్ కెమెరా అయితే ఆ రెండే డ్రాబ్యాక్స్ అండి అందులోని. ఆ మొబైల్ కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే బాగానే ఉంటుంది. మీకు 17,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు దొరుకుతుంది. సో కంప్లీట్గా మొబైల్ యొక్క రివ్యూ అయితే ఇదే అండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరైతే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఒకవేళ బై చేస్తే బై అయినా చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.